చూస్తున్నాం పులివెందులకు వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు తన సొంత గడ్డలో ఆయన పర్యటన చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నిక తర్వాత పులివెందులకు జగన్ ఇదే మొదటిసారి వెళ్లడం. సెప్టెంబర్ 1న ఆయన బాకారాపేట్ క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు. దాని తర్వాత సెప్టెంబర్ 2వ రోజు ఆయన వైఎస్ఆర్కి సంబంధించిన వర్ధంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దాని తర్వాత ఆయన వైఎస్ ఘాట్ నుంచి డైరెక్ట్గా ఆయన అంబకాపల్లిలోని జలహారతి కార్యక్రమానికి అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళబోతున్నారు. దాని తర్వాత సెప్టెంబర్ 3న తిరిగి ఆయన మళ్ళీ తాడేపల్లికి పయనం అవుతారు. సో మొత్తం మీద అయితే జగన్ పర్యటన ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించిన ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే మొదటిసారి ఆయన అక్కడికి పర్యటన పులివెందులకు వెళ్ళడం. సో ఒక పక్కన పార్టీ కార్యకర్తలు కానీ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరిలో మరి ఆయన జోష్ని నింపబోతున్నారా ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఒక పక్కన ఉత్కంఠం అయితే నెలకొంది. ప్రస్తుతానికి మనం చూస్తే ఆగస్టు 14న ఏదైతే ఎన్నికలు జరిగినాయో జెడ్పీటీసీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ 700 ఓట్లు మాత్రం సాధించింది. బై ఎలక్షన్లో 6035 ఓట్లతోని లతారెడ్డి గెలిచింది. సో మొత్తానికి ఎలక్షన్ అప్పుడు కొంచెం పరస్పరంగా విమర్శలు కానీ ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఆయన అంటే సెంటర్ ఆఫ్ పాలిటిక్స్, వైఎస్ఆర్సీపీకి సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు పులివెందుల. అలాంటి సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ ఉన్న పులివెందులలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ మాత్రం అక్కడ కోల్పోవడం, దాని తర్వాత ప్రజలు దానిపై కొంచెం రెస్పాండ్ అవ్వడం కానీ అక్కడ పార్టీ కార్యకర్తల్లో కొంచెం జోష్ తగ్గిపోవడం కానీ ఇదంతా ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు. సో దానికి సంబంధించి మరి జగన్ పర్యటన తరువాత మరి పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న నాయకుల్లో కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు కడప నుంచి. కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, చెప్పండి, అసలు ఈ పర్యటన జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇదే మొదటిసారి ఆయన పర్యటించడం. మరి ఈ పర్యటనలో ముఖ్య నేతలను ఎవరైనా కలుసుకోబోతున్నారా, పార్టీలో కార్యకర్తలను కానీ నాయకులను కానీ కలిసి ఎలా ముందుకెళ్దామని నెక్స్ట్ ప్లాన్, పార్టీకి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతుంది రానున్న రోజుల్లో? కళ్యాణ్, రేపటి నుంచి మాజీ సీఎం జగన్ 3 రోజుల పాటు పులివెందులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొంత ఉత్కంఠ రేపుతుందనే చెప్పాలి. ఏదైతే జగన్ పర్యటన సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోనే మకాం వేయనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఏదైతే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారు. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన పులివెందులకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రధానంగా రాత్రి అక్కడ బస్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు పార్టీలో కార్యకర్తల్లో కావచ్చు అదేవిధంగా నేతల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమైనటువంటి పరిస్థితి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైనా ఉన్నాయా వాటిపైన కూడా అటు నేతలతో సమావేశమైన కూలకుషంగా చర్చించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అసంతృప్తి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఓటమి గల కారణాలు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధించే పరిస్థితి ఉంది. మరికొందరు కీలకమైనటువంటి నేతలు కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు, పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి చోటు జరిగినటువంటి పరిణామాల పైన కూడా జగన్ దృష్టికి తీసుకురానున్నారు. జగన్ దృష్టికి తీసుకురానున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన రేపంతా కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకుని ఆయన క్యాంపు కార్యాలయం చేరుకున్న వెంటనే కొంతమంది కీలక నేతలతో కూడా ఆయన సమావేశమవుతారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పైన కూడా అటు ఆరా తీస్తారు. ఆ తర్వాత కొంత దిశ నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించి కీలక నేతలు కావచ్చు అదేవిధంగా కొందరు నేతలు పార్టీకి దూరం కావడం, అంటే పార్టీకి దూరం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పార్టీకి ఎందుకు దూరం అయ్యారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు రైతుల్లో కొంత అక్కడక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీసే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సెప్టెంబర్ 2వ తేదీన ఆయన పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయకు రోడ్డు మార్గాన్ని చేరుకుంటారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాన్ని వచ్చి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బయలుదేరి లింగాల మండలం అంబకపల్లికి చేరుకుని అక్కడ గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఆ క్యాంపు కార్యాలయంలో కూడా అటు కీలక నేతలు కావచ్చు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజా సమస్యల పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే
గతంలో కూడా ఆయన పలుమార్లు పులివెందుల పర్యటించిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా కొంత అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే రేపు ఏదైతే పులివెందుల పర్యటన నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతరత్ర వర్గాలు కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వారంతా కూడా తమ సమస్యలు విన్నవించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి అక్కడ బస్ చేసిన అనంతరం మరుసటి రోజు ఉదయం ఆయన తిరుగు పయనం అంటే తాడేపల్లికి తిరుగు పయనం అయ్యే పరిస్థితి ఉంది. కళ్యాణ్, ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ 3 రోజుల పాటు జగన్ పులివెందుల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యం రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే కొంత కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో ఎందుకు అసంతృప్తి ఉంది, అసలు అసంతృప్తి గల కారణాలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆయన ప్రధానంగా దృష్టి సారించి ఇటీవల పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ మారినటువంటి వారిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వారు పార్టీ మారాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో ఆయన 3 రోజుల పాటు దృష్టి సారించే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, కిషోర్, ఫ్యామిలీకి సంబంధించి వైఎస్ షర్మిల కూడా వచ్చే అవకాశం ఉందా? వర్ధంతికి ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు రాబోతున్నారు? ఏదైతే సెప్టెంబర్ అంటే రేపు షర్మిల కడప నగరానికి చేరుకుంటారు. కడప నగరానికి చేరుకుని ఆమె ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ఈ డిసిసి భవన్ అంటే ఇందిరా భవన్ లో అక్కడ కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉంటారు. కార్యకర్తల నేతలతో కూడా ఆమె సమావేశం కన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావనతో ఆమె ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ సమావేశంలో కూడా కొంతమంది కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే 2వ తేదీ ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత దివంగత సీఎం ఏదైతే రాజశేఖర రెడ్డి 2వ తేదీ వర్ధంతి వేడుకలు ఉన్నాయి కాబట్టి ఆ వర్ధంతి వేడుకలకు కుటుంబ సభ్యులతో కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. షర్మిలతో పాటు అటు వైఎస్ భారతి, అదేవిధంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులంతా రేపు పులివెందులకు చేరుకుంటారు. షర్మిల మాత్రం రేపు కడపకు చేరుకుని ఆ తర్వాత ఆమె ఇడుపులపాయకు వెళ్తారు. ఇడుపులపాయలో ఎల్లుండి జరగబోయేటువంటి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా రేపు పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు కాబట్టి ఖచ్చితంగా జగన్, అదేవిధంగా జగన్ తో పాటు తల్లి విజయమ్మ, అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గతంలో కూడా మనం చూసాం, పలుమార్లు కూడా వర్ధంతి జయంతి వేడుకల్లో వేరువేరుగా నివాళులు అర్పించే పరిస్థితిని తన తల్లి కూడా గతంలో అభ్యర్థన చేసింది. చెల్లితో కలిసి పోవాలన్నటువంటి భావన వ్యక్తం చేసింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటన్నటువంటి విషయం పైన రేపు ఏదైతే 2వ తేదీ జరగబోయేటువంటి వర్ధంతి వేడుకల సందర్భంగా మనకు ప్రధానంగా తెలిసే పరిస్థితి ఉంది. కళ్యాణ్, రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక పులివెందులకు వైఎస్ జగన్ ఏదైతే జెడ్పీటీసీకి సంబంధించిన బై ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఘోర పరాజయం అని చెప్పుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు సమీక్ష చేయబోతున్నారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరితోని అసలు ఎలా ఓడిపోయాం, ఇంత ఘోర పరాజయానికి గల కారణాలు ఏంటి అని కూడా సమీక్ష చేయబోతున్నారు. రానున్న 3 రోజులు ఆయన సొంత గడ్డకి పర్యటన చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక తర్వాత ఇదే మొదటిసారి ఆయన వెళ్ళడం. సెప్టెంబర్ 1న ఆయన బాకారాపేట్ క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు. దాని తర్వాత సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొనబోతున్నారు. దాని తర్వాత వైఎస్ ఘాట్ నుంచే అంబకాపల్లిలో జలహారతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. దాని తర్వాత మొత్తం మీద అయితే సెప్టెంబర్ 3న ఆయన తిరిగి తాడేపల్లికి పయనమయ్యే ప్లాన్ అయితే ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. జగన్కి సంబంధించి 3 రోజుల పర్యటన ఉంది పులివెందులలో. మరి పార్టీ కార్యకర్తలు, నేతలు వీళ్ళందరితో కూడా ఈ ఘోర పరాజయానికి గల కారణాలు ఏంటి, అలాగే కొంతమంది రైతులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా కిషోర్ ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో రానున్న రోజుల్లో మరి ఈ పర్యటన వల్ల ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇంకో పక్కన వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వైఎస్ షర్మిల వీళ్ళందరూ మరి ఒక్కసారి కలుసుకునే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.